2025 ఐపీఎల్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ సీఎస్కే టీం హోమ్ గ్రౌండ్ అయిన చపక్ స్టేడియంలో ఓడించి రికార్డు సృష్టించింది. చపక్ స్టేడియంలో సీఎస్కేని ఓడించాలన్న 17 ఏళ్ల నిరీక్షణకు ఆర్సీబీ తెరదించారు. ఏకంగా 50 పరుగుల తేడాతో ఆర్సీబీ సీఎస్కే టీంను ఓడించింది. ఇప్పటిదాకా సీఎస్కేను ఏ టీం కూడా ఇంత మార్జిన్తో చపక్ స్టేడియంలో ఓడించలేదు. మొదట సీఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్ పవర్ ప్లేలో మంచి డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో 50 పరుగుల పైన చేసి ఒక వికెట్ నష్టపోయారు. పిల్సాడ్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తను ఆడుతున్నంతసేపు అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. మరి ఓపెనర్ అయిన విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 1 డౌన్ వచ్చిన పడికల 14 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ పతిధర్ మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయారు. లివింగ్స్టోన్ 10, జితేష్ శర్మ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కృణాల్ పాండ్యా మాత్రం డక్అవుట్ అయ్యాడు. చివర్లో మాత్రం టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఆర్సీబీకి మంచి ఫినిష్ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లో ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సీఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. పతిరాణా 2 వికెట్లు, అశ్విన్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. శామ్ కరణ్, జడేజా మాత్రం ఈ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. 197 పరుగుల టార్గెట్ను చేసేందుకు వచ్చిన సీఎస్కే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వలేకపోయారు. పవర్ ప్లేలో 3 వికెట్లు నష్టపోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేశారు. రాహుల్ త్రిపాఠి మరోసారి ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అయిన రచిన్ రవీంద్ర మాత్రం 31 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సీఎస్కే తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ ఇతనే. ఇంకా కెప్టెన్ గైక్వాడ్ అయితే డక్అవుట్ అయ్యాడు. సీఎస్కే మిడిల్ ఆర్డర్ మొత్తం ఈ మ్యాచ్లో విఫలమైంది. దీపక్ హుడా 4, శామ్ కరణ్ 8, శివం దుబే 19, జడేజా 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆర్సీబీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సీఎస్కే వికెట్స్ తీస్తానే ఉన్నారు. చివర్లో మాత్రం ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు. సీఎస్కే 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో మ్యాచ్ను గెలిచి చపక్ స్టేడియంలో సీఎస్కేని అతిపెద్ద మార్జిన్తో ఓడించింది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే అజిల్వుడ్ 3 వికెట్లు తీశాడు. యష్ దయాల్, లివింగ్స్టన్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.